ఎప్పుడైతే పహల్గామాలో దాడి చేసిందో దాడి జరిగిన వెంటనే పాక్ ఆర్మీపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. అంతేకాదు లాహోర్లోని పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ లాహోర్ ఎయిర్పోర్ట్లో మిసైల్ పేలడంతో ఒక్కసారిగా అక్కడ 14 మంది ఆర్మీ సైనికులు చనిపోయారు. దీంతో పాకిస్తాన్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటే మరొక బిగ్ షాకింగ్ తగిలింది. పెహల్గాం దాడి తర్వాత లిపాలోయలో యుద్ధం చేయాల్సి వచ్చినా మరొక విధంగా భారత్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకొని లిపాలోయ దగ్గర మిలిటరీ బేస్ క్యాంపుని ఏర్పాటు చేసుకుంది. ఏం జరిగిందో ఏం తెలియదు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే బేస్ క్యాంప్కి అయితే భారీ ఆయుధాలను తరలించినట్టుగా, యుద్ధ సామాగ్రిని తరలించినట్టుగా తెలుస్తోంది. అలాంటి లిపాలోయలో భారీ ఎత్తున బ్లాస్ట్ జరగడంతో రంగంలోకి దిగిందా, సీక్రెట్ ఆపరేషన్ మొదలైందా, పాకిస్తాన్కి చుక్కలు చూపించనున్నారా అని సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.